Hi friends, welcome to PSR Electrical Joint Telugu. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యాన్కి కెపాసిటర్ని ఎలా కనెక్ట్ చేయాలో అనే విషయం గురించి తెలుసుకుందాము. దానికంటే ముందు ఫ్యాన్ లోపల ఏముంటుంది అనే విషయం గురించి థియరిటికల్గా చూద్దాం. తర్వాత ప్రాక్టికల్గా ఫ్యాన్ కెపాసిటర్ని ఎలా కనెక్ట్ చేయాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని గమనించినట్లయితే ఇది ఫ్యాన్ లోపల ఉన్నటువంటి వైండింగ్ కోరు. ఇందులో రెండు వైండింగ్స్ కలవు. ఒకటి స్టార్టింగ్ వైండింగు మరియు రెండవది రన్నింగ్ వైండింగు. ఈ వైండింగ్ కోర్లో మొత్తం 3 కేబుల్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ కేబుల్, మిగతా 2 బ్లాక్ కలర్ కేబుల్స్. ఈ రెడ్ కలర్ కేబుల్ అనేటువంటిది కామన్ టెర్మినల్, అనగా స్టార్టింగ్ వైండింగు మరియు రన్నింగ్ వైండింగ్ యొక్క 2 ఎండలు కలపగా వచ్చేదే కామన్ టెర్మినల్. మిగతా 2 బ్లాక్ టెర్మినల్స్ అనేటువంటిది మిగిలిన స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఇంకో టెర్మినల్, రన్నింగ్ వైండింగ్ యొక్క ఇంకో టెర్మినల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ వైండింగ్ కోర్లో మాత్రమే 3 కేబుల్స్ వచ్చాయి. అదేవిధంగా కొన్ని వైండింగ్ కోర్లలో 4 టెర్మినల్స్ అనేటువంటిది బయటికి తీసుకొస్తారు. అలాంటి వైండింగ్ కోర్కి ఫ్యాన్ వెలుపల మాత్రమే కామన్ టెర్మినల్ అనేటువంటిది మనం కలుపుకోవాలి. ఈ ఇమేజ్ని గమనించినట్లయితే ఇది 4 టెర్మినల్స్ ఉన్నటువంటిది వైండింగ్ కోర్. అదేవిధంగా అన్ని ఫ్యాన్ వైండింగ్లకు కూడా అవుట్పుట్ తెచ్చే కేబుల్స్ అనేటువంటిది ఒకే కలర్ కోడ్ అనేటువంటిది మెయింటైన్ చేయరు. ఒక్కొక్క ఫ్యాన్ వైండింగ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కోడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే 3 కేబుల్స్ ఉన్నటువంటి ఫ్యాన్కి ఫ్యాన్ వైండింగ్ లోపల కామన్గా టెర్మినల్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. అదే 4 కేబుల్స్ ఉన్నటువంటి ఫ్యాన్కి ఫ్యాన్ వెలుపల సైడు మనం కామన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ వైండింగ్కి కెపాసిటర్ని ఎలా కనెక్ట్ చేయబడి ఉంటుందో చూద్దాం. ముందుగా ఈ వైండింగ్లో రెడ్ కలర్ కేబుల్ అనేటువంటిది కామన్ టెర్మినల్ కాబట్టి దానికి ఫేస్ వైర్ని కనెక్ట్ చేయవలను. అదేవిధంగా కెపాసిటర్ యొక్క ఒక టెర్మినల్ నుంచి స్టార్టింగ్ వైండింగ్ యొక్క టెర్మినల్కి కనెక్ట్ చేయవలను. అదేవిధంగా కెపాసిటర్ యొక్క రెండవ టెర్మినల్ నుంచి రన్నింగ్ వైండింగ్ యొక్క ఒక టెర్మినల్కి కనెక్ట్ చేయవలను. అలా కనెక్ట్ చేసిన టెర్మినల్కి న్యూట్రల్ వైర్ని కనెక్ట్ చేస్తాము. ఈ న్యూట్రల్ టెర్మినల్ను ఇక్కడ రన్నింగ్ వైండింగ్ గ్రీన్కి కనెక్ట్ చేయడం వలన ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది. అదేవిధంగా ఇదే న్యూట్రల్ వైర్ను బ్లాక్ కలర్కి కనెక్ట్ అయినటువంటి స్టార్టింగ్ వైండింగ్ కనెక్ట్ చేసినట్టయితే ఫ్యాన్ రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఫ్యాన్కి కెపాసిటర్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫేస్ న్యూట్రల్ అనేటువంటివి 2 కేబుల్స్ వచ్చి ఉన్నాయి. అదేవిధంగా వైండింగ్ నుంచి 3 టెర్మినల్స్ వచ్చి ఉన్నాయి. ఒకటి ఎల్లో కలరు, 2 బ్లూ కలరు, 3 బ్రౌన్ కలరు. ఎల్లో కలర్ అనేటువంటిది వైండింగ్ యొక్క కామన్ టెర్మినల్, బ్లూ మరియు బ్రౌన్ కలర్స్ అనేటువంటివి స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్ యొక్క టెర్మినల్స్. సో ఇందులో బ్లూ టెర్మినల్ అనేటువంటిది కెపాసిటర్ యొక్క ఒక ఎండ్కి కనెక్ట్ చేయబడి ఉంది. అదేవిధంగా బ్రౌన్ టెర్మినల్ అనేటువంటిది కెపాసిటర్ యొక్క రెండో ఎండ్కి కనెక్ట్ చేయబడి ఉంది. కానీ న్యూట్రల్ కేబుల్ అనేటువంటిది బ్రౌన్ కలర్ కేబుల్కి మాత్రమే కనెక్ట్ చేయబడి ఉంది. ఈ బ్రౌన్ కలర్ టెర్మినల్ అనేటువంటిది రన్నింగ్ వైండింగ్ యొక్క టెర్మినల్, అందువలన దీనికి న్యూట్రల్ని కనెక్ట్ చేయబడి ఉంది. కెపాసిటర్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ 2 టెర్మినల్స్ కూడా ఒకసారి షార్ట్ చేయండి. ఇలా షార్ట్ చేయడం ద్వారా అందులో ఏమైనా ఛార్జ్ అయినటువంటి వోల్టేజ్ ఉన్నట్లయితే ఇలా షార్ట్ చేయడం ద్వారా డిశ్చార్జ్ అనేటువంటిది అవుతుంది. దాని వలన మనము ఆ టెర్మినల్స్ పట్టుకున్నా సరే షాక్ కొట్టే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు కొత్త కెపాసిటర్ని చూసినట్లయితే జనరల్గా మ్యాక్సిమం అన్ని ఫ్యాన్లు కూడా 2.5 మైక్రోఫారడే కలిగినటువంటి కెపాసిటర్లు మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు కెపాసిటర్కి 2 టెర్మినల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా బ్లూ కలర్కి ఒక టెర్మినల్, బ్రౌన్ కలర్కి ఒక టెర్మినల్ కనెక్ట్ చేసి బ్రౌన్ కలర్ అనేటువంటిది న్యూట్రల్కి కనెక్ట్ చేయడం ద్వారా మనము ఫ్యాన్ని తిరిగి రన్నింగ్లోకి తీసుకొస్తాము. సో ఈ వీడియో ద్వారా ఫ్యాన్ యొక్క కెపాసిటర్ని ఎలా మార్చాలో, అదేవిధంగా ఫ్యాన్ యొక్క కెపాసిటర్ ఏ వైండింగ్స్కి ఎలా కనెక్ట్ చేయబడి ఉంటుంది అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.